ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర బాబు పిలుపునిచ్చారు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం శ్రమిస్తుందని వారు వివరించారు. ఈ మహమ్మారి బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వారు విశదీకరించారు. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నగర సిపి రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా, నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్రులు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో డ్రగ్స్ వద్దు, ఆరోగ్యకరమైన సమాజం అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా యువతకు, ప్రజలకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ నిరోధంపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. డ్రగ్స్ రహిత ఎన్టీఆర్ జిల్లాని ధ్యేయంగా యంత్రాంగం శ్రమిస్తుందని వివరించారు. మాదక ద్రవ్యాలకు బానిసైతే ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతని కుటుంబం మొత్తం తల్లడిల్లుతుందని గుర్తించాలని వారు సూచించారు. అందుకే ఈ మహమ్మారిన బారిన పడవద్దని వారు యువతకు పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచడం, వాటి వల్ల కలిగే నష్టాలను తెలియచేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా వారు వివరించారు. డ్రగ్స్ వినియోగించే వారిపైన, సరఫరా చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో 149 హాట్స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఎవరైనా డ్రగ్స్ గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం తెలియజేయాలని వారు కోరారు. దాదాపు 35 రోజుల పాటు 550 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేసి మనము ఒక బ్రహ్మాండమైన అవేర్నెస్ ని జిల్లా ప్రజానీకానికి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చాలా వరకు మనకు డ్రగ్స్ మీద ఒకవైపున అవగాహనతో పాటు 1972 అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 1972 వెళ్ళిన తర్వాత డ్రగ్స్ పై దండయాత్ర తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ పెరిగింది. అదేవిధంగా 1972 కాల్స్ కూడా బాగా వస్తున్నాయి. అయితే ఇది కార్యక్రమం ఏదో తూతు మంత్రంగా ఒక 30 రోజులు చేసేసి కామ్గా ఉండాలనేది కాదు. ఈ డ్రగ్స్ని తుదముట్టించేంత వరకు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకునేసి ముందుకెళ్లాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఎన్కార్డ్ మీటింగ్లో మనము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మనం డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే ఒక కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని ఈసారి ముఖ్యంగా 3000 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ని మనం సమకూర్చుకోవడం జరిగింది. ఈ 3000 డ్రగ్ కిట్స్లో మనకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్స్పాట్స్లో ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా రిఫ్రాఫ్స్ కావచ్చు, కేడీస్ కావచ్చు, డీసీస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆకతాయిలు కావచ్చు, ఈవిటీజర్స్ కావచ్చు, ఇటువంటి వారందరి మీద కూడా మనము ర్యాండమ్గా ఈ 3000 పరీక్షలు జరుగుతాయి 30 రోజుల పాటు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్ టీం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ ఒక 20 మెంబర్ టీం ఉంది. ఈరోజు ఈ బస్ చూస్తున్నారు మీరు. సో ఈ బస్లో అంటే యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బస్ను మనము ఉపయోగించుకుంటూ ఈ 30 రోజుల్లో 30 ప్రదేశాల్లో 149 హాట్స్పాట్స్ కవర్ చేస్తూ మనము ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై ఆగస్టు నెలలో డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించాము. అందులో ఆల్ కాలేజెస్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ప్రతి స్టూడెంట్ కూడా ఈ డ్రగ్ డిటెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్కార్డ్లో అందరి సభ్యులు కోరడం జరిగింది. సో అది కూడా 3.0లో మనము పరిధిలో ఎన్టీఆర్ జిల్లాలో మొదలైంది. డ్రగ్స్ పై దండయాత్ర 1వ దిశలో ముమ్మరంగా అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెడ్లింగ్ చేసి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో టెస్టులు చేస్తూ ఎవరైనా డ్రగ్ తీసుకున్నారంటే వాళ్ళని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి, అట్లాగే వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఈగల్ టీము, ఇటు పోలీస్ టీము, రెవెన్యూ టీం, మెడికల్ టీం అందరూ ఫీల్డ్లో ఉంటారు. సో దీని ద్వారా మన లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయాలి. దీనికోసం ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడం అని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుతున్నాను.